హాయ్ ఫ్రెండ్స్, మీ ప్రీవియస్ వీడియోలో మేము చెప్పాను కదా, మేము జీలుగా జన్ము చల్లామని. అది ఇవాళకి 45 డేస్ అయింది. వాటితో పాటు ఇంకా కలుపు కూడా బాగా పెరిగింది, మీరు ఫామ్లో చూసిన విధంగా. ఈ వర్షాలకి ఇంకెక్కువ అయింది. అయితే మేము ఈరోజు ఆగస్ట్ 7th రోజు రోటోవేటర్ చేపిస్తున్నాం అనమాట ఫామ్లో మొత్తము. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనము జీలుగా జన్ము పిఎండిఎస్ విత్తనాలు చల్లాం కదా, ఆ రోలలో ట్రాక్టర్ ఈ విధంగా రోటోవేటర్ కొట్టిస్తున్నాము. మాది రోడ్ టు 14 feet డిస్టెన్సే కాబట్టి మేము దగ్గరుండి చెట్లు ఏం డ్యామేజ్ కాకుండా దగ్గరుండి చూసుకుంటాం అనమాట. ఇంకోటి మేము ఈసారి చేసిన పొరపాటు ఏంటంటే, మేము డ్రిప్ లైన్ తీయలేదు. తీయకుండా అలాగే రొటోవేట్ కొట్టించాము. ఇలా చేసినప్పుడు 2-3 చోట్ల డ్రిప్ లైన్ అనేది ఇది రొటోవేట్ బ్లేడ్స్ వల్ల కట్ అయిపోయింది. మళ్ళీ అది జాయిన్ చేసాము. చూడండి మనకి భూమిలో ఏ విధంగా కలుపుతుందో ట్రాక్టర్ వెనుక అటాచ్మెంట్. ఇక్కడ చూడొచ్చు, రోగా వెళ్తుంది అనమాట ట్రాక్టర్. ఇలా కలిసిపోతుంది రొటోవేట్ చేసినాక మొత్తం. మీరు కూడా ఏదైనా పంట వేసే ముందు జీలుగా జన్ము ఇట్లా పిఎండిఎస్ విత్తనాలు కలిపి ఇలా చల్లుకొని ఇలా రోటోవేట్ చేసుకుంటే మన భూమిలో నైట్రోజన్ పెరుగుతుంది. అదేవిధంగా భూమిలో కార్బన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. సో మనం పంట వేసేటప్పుడు అది పంటకి గట్టి బలం ఇస్తుంది అనమాట. థ్యాంక్ యూ.